బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన చిత్రాలు దాదాపు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరికొన్ని సినిమాలు మాత్రం నెలలు గడిచినప్పటికీ ఓటీటీకి దూరంగా ఉంటున్నాయి. థియేటర్లలో అటర్ ఫ్లాప్ అయిన ఓ సినిమా మాత్రం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. దాదాపు 4 నెలలుగా ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీలో బోల్డ్, రొమాంటిక్, మిస్టరీ, సస్పెన్స్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న పలు చిత్రాలకు డిజిటల్ ప్లాట్ఫామ్పై మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన భారీ బడ్జెట్ చిత్రాలు కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. కానీ ఓటీటీలో మాత్రం నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఐఎండిబిలో 7.2 రేటింగ్ ఉండటం విశేషం. ఇంతకీ మరి ఆ సినిమా ఏంటో తెలుసా? అదే ఫతే మూవీ. టాలీవుడ్ నటుడు సోనూ సూద్ హీరోగా నటించిన చిత్రం. ఈ సినిమాకు ఆయనే కథ అందించి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఫతే సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం జియో సినిమాలో అత్యధికంగా వ్యూస్ సాధించిన సినిమాగా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. యాక్షన్, రొమాంటిక్, డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతోంది. ముందుగా కథ విషయానికి వస్తే పంజాబ్లో సాధారణ జీవితం గడిపే ఓ వ్యక్తి కథ. ఈ చిత్రంలో ఫతే సింగ్ పాత్రలో సోనూ సూద్ కనిపించగా అతడి సోదరి ఒక భయంకరమైన సైబర్ క్రైమ్ ముఠా చేతిలో మోసపోతోంది. దీంతో ఆమె జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తన సోదరికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న సోనూ సూద్ ఈ విషయం గురించి లోతుగా ఆరా తీయగా ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి సైబర్ నేరాల వలలో చిక్కుకొని బలైపోతున్నారని నిజం తెలుసుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయిలకు అండగా నిలబడి సైబర్ క్రైమ్ ముఠాతో పోరాడతాడు. ఇందులో సోనూ సూద్ హీరోగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో సినిమాలో దుమ్ము రేపుతోంది.